ఎమ్మెల్యే యొక్క వీడియోలు సంచలనం రేపుతున్నాయి, సోషల్ మీడియా వైరల్గా మారుతున్నాయి. తాను ప్రైవేట్ వీడియోస్ అన్నిటి కూడా అంటే కొన్ని ఇక్కడ చెప్పాలంటే అబ్యూజివ్గా అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా ఆ రకంగానే చెప్పొచ్చు. సెక్స్ టేప్ వీడియోలన్నీ కూడా ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా చక్కర కొడుతున్నాయి. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా చక్కర కొట్టడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి, చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక బాధితురాలు అదే పార్టీకి సంబంధించిన ఒక బాధితురాలు తనని లైంగికంగా లొంగదీసుకున్నాడని చెల్లి అంటూనే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించింది. తాజాగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో మీరు చూడొచ్చు, చాలా డిఫరెంట్గా ఇక్కడ చూస్తే డిస్టర్బింగ్ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఇది కేవలం కూడా ఆయన చేసినటువంటి ఆ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను మీకు చూపించే ప్రయత్నం, కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కావచ్చు, లేదంటే మిమ్మల్ని మరో రకంగా ఈ వార్తను చూపించే ప్రయత్నం అయితే కాదు. ఇక్కడ చాలా క్లియర్ కనబడుతోంది. తన రొమాంటిక్ వీడియోస్ అంటామా, సెక్స్ టేప్ అంటామా, చాలా క్లియర్గా మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. చెల్లి అంటూనే ఒక మహిళా నాయకురాలిపైన ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడని, లైంగికంగా తనని వేధింపులకు పాల్పడ్డాడని, ఏకంగా తనని నయవంచన గురి చేసుకున్నాడంటూ కూడా ఆ బాధితురాలు వ్యక్తపరుస్తోంది. తనని బలవంతంగా ఈ రకంగా చేశారంటూ కూడా తను చెప్తోంది. ఓ మండలంలోని కీలక నేతగా ఉంది ఆ మహిళా నాయకురాలు. ప్రైవేట్ హోటల్ కేంద్రంగా ఈ రకంగా ఎమ్మెల్యేల రాసలీలు బయటపడ్డాయి. సో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. గతంలో వైసీపీ హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగానే కొన్ని ఆడియో టేపులు, కొన్ని వీడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఏకంగా వారంతా కూడా ఏదో సామాన్య జనమో, సామాన్య ప్రజానికమో కాదు, అందరూ కూడా క్లియర్గా వారు ప్రజాప్రతినిధులే, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, చాలా హేమాహేమీలే, చాలా వరకు ప్రముఖులే. ఈ రకంగా ప్రజాప్రతినిధులై ఉండి కూడా ఒక మహిళల పైన ఏమాత్రం గౌరవం లేకుండా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇష్టానురీతిన మహిళలకి నయవంచన గురి చేయడం, వారిపై లైంగికంగా దాడి చేయడం, వారిని ఒక రకంగా చెప్పాలంటే బలవంత పెట్టడం, ఇవన్నీ చేయడం చూస్తున్నాం. సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క వీడియోలు బయటపడితే తాజాగా అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే, సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి ఈ దృశ్యాలు. డెఫినెట్గా ఇది సభ్య సమాజం ఎప్పుడు కూడా సహించదు. ఒక ప్రజాప్రతినిధికి కొనసాగుతుంది. ఎవరైనా కూడా అమ్మాయిలని లైంగికంగా వేధించిన వారు ఎవరైనా కూడా అందరూ సరిసమానంగానే భావించాలి. సో ప్రస్తుతానికైతే తనపై కుట్రలు చేస్తున్నారంటగా ఆయన మాట్లాడుకొస్తున్నారు ఎమ్మెల్యే. కానీ ఆ మహిళా నాయకులు మాత్రం చెల్లి అని నాతో మాట్లాడుతూనే నాపై ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అనే విషయాన్ని ఆ మహిళా నాయకురాలు చెప్పుకొస్తోంది. సో మరి కాసేపట్లోనే ఆర్టీవీ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఎస్పీసీఆర్ ఒక్కసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లోనే జాయిన్ కాబోతున్నారు. మరి ఆయన ఏం వివరణ ఇస్తారు ఈ విషయం పైన చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం బాధితురాలు కూడా పెద్ద ఎత్తున వాపోతోంది. నాపై చెల్లి అంటూనే ఈ రకంగా బాధ పెట్టేవాడు, ఒకసారి ఆ ఎమ్మెల్యేతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం, ఆ ఎమ్మెల్యే ఏం వివరణ ఇస్తారనేది తెలుసుకునే ప్రయత్నం. ఎందుకంటే చాలా పెద్ద ఆరోపణ. ఒక మహిళా నాయకురాలు తన పార్టీలో ఉన్నటువంటి నాయకురాలపైనే ఈ రకంగా అఘాయిత్యానికి, లైంగికంగా దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆ మహిళా నాయకులు ఆరోపిస్తోంది. బలవంత పెట్టాడు, నన్ను చాలా వరకు నయవంచన గురి చేస్తున్నట్టు కూడా చెప్తుంది. ఒకసారి మాట్లాడదాం, మనం రింగ్ అవుతోంది ఫోన్. ఒకసారి సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఆయనకు ఫోన్ చేస్తోంది. ఆయన అటెండ్ చేయట్లేదు, ఎందుకంటే పెద్ద ఎత్తున వివరణ రాజుకుంటుంది కాబట్టి. ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అమ్మాయిల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రింగ్ అవుతుంది ఫోన్. కోనేటి ఆదిమూలం మనం ట్రై చేస్తున్నాం.
ఎస్ రింగ్ అవుతుంది కానీ ఆయన మాత్రం ఫోన్లు అటెండ్ చేయట్లేదు. ఎస్ కోనేటి ఆదిమూలం టీడీపీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన. మరి ఇది అధిష్టానం దృష్టిగా డెఫినెట్గా ఇంత పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది కాబట్టి మహిళా నాయకులు అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు బాధితురాలుగా ఉంది కాబట్టి డెఫినెట్గా అధిష్టానం దృష్టికి వెళ్ళే ఉంటుంది. కానీ అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరించాడంటూ ఆ మహిళా నాయకురాలు ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యకర్తపై సాక్షాత్తు తిరుపతిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక్కడ మీరు గమనించాలి, సాక్షాత్తు తిరుపతిలోనే ఆ బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడట ఈ ఎమ్మెల్యే. ఇక నలుగురికి ఆదర్శంగా ఉండాలి, ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడడం అక్కడే ఎమ్మెల్యే ప్రయత్నం చేశాడంటే ఏ స్థాయిలో వివాదం రాచుకుందో చూడాలి. ఇక టీడీపీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దు అంటూ కూడా ఆ బాధితురాలు చెప్తోంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయం ఏ రకంగా బయటకు వచ్చిందనే ఒక అనుమానం కూడా అందరికి తావిస్తూ ఉంటుంది. కానీ ఆ బాధితురాలు చెప్తున్న మాట ఏంటంటే తానే ఒక పెన్ కెమెరా పెట్టి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాను, ఎందుకంటే ఎమ్మెల్యే వ్యవహారం అందరికీ తెలియాలని ఈ రకంగా చేశానంటూ చెప్తోంది. నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యేకు 100 సార్లు కాల్ చేశాడు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఫోన్ అటెండ్ చేయడం లేదట. ఇక రాత్రులు మెసేజ్ చేసి వేధించేవాడు, రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. హోటల్కు ఎమ్మెల్యే నీచ చర్యలకు తిరుపతి భీమా ప్యారడైజే అడ్డాగా మారింది. తిరుపతిలోని భీమా ప్యారడైజ్ అనే హోటలే ఎమ్మెల్యే యొక్క అఘాయిత్యాలకి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇటువంటి విషయాలకి తరచుగా రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేయడం అనే విషయాన్ని ఆ బాధితురాలు వ్యక్తపరుస్తోంది. రాత్రిళ్ళు మెసేజ్ చేసి వేధించేవాడట. ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ బాధితురాలు డిమాండ్ చేస్తోంది. సో పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వరదలతో ప్రజానికం మొత్తం ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు. వారు పూర్తిగా జనజీవనం అక్కడ పూర్తిగా కూడా ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేయబడింది ఈ వరదల కారణంగా. ఈ వివాదం నుంచి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని బయటపడేయాలి అని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మొత్తం అక్కడ నిమగ్నమై ఉంటే, తాజాగా అధికార పార్టీకి సంబంధించినటువంటి సత్యవేట నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో రికార్డ్ చేసింది ఎవరో కాదు, ఆ బాధితురాలే పెన్ కెమెరాతో రికార్డ్ చేసింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరోపణలు నిజ రూపం దాల్చాలి, నిజాలను బయట పెట్టాలి కాబట్టి పెన్ కెమెరాతో తానే రికార్డు కూడా చేసినట్టుగా చెప్తోంది. ఇది ఒకటే కాదు, ఈ ఎమ్మెల్యే సుమారుగా రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు.